అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ, తెలంగాణలో వానాకాలం కంది సాగులో మెలకువలు, తీపి మొక్కజొన్న సాగు చేసే రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిటపట చినుకులు పడే కాలంలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటే ఆహా, ఆ అనుభూతే వేరు. ఇప్పుడు ఆ పచ్చి కంకులకు బదులుగా తీపి కండలు కనపడుతున్నాయి. స్వీట్ కార్న్గా ఇది ఆదరణ పొందుతోంది. పెరుగుతున్న వినియోగంతో నీటి వసతి గల పట్టణ పరిసర ప్రాంతాల రైతులు ఎక్కువ కాలం మార్కెట్ చేసుకునేందుకు వీలుగా దఫాలుగా తీపి మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. విత్తిన 70 రోజులకే పంట అంది రావడం సాధారణ మొక్కజొన్న సాగుతో పోలిస్తే 30 నుంచి 40 రోజుల ముందే పంట చేతికి వస్తుండటంతో పెట్టుబడితో పాటు రైతుకు సమయం కూడా కలిసొస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ పంటగా తీపి మొక్కజొన్నను సాగు చేసే రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రజెంట్ ఖరీఫ్ సీజన్లో రైతు సోదరులు ఎక్కువగా కూడా ఈ తీపి మొక్కజొన్నను సాగు చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. దీంట్లో మనం అన్ని రకాల యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించినట్టయితే 1 లక్ష వరకు కూడా ఒక ఎకరాకి నికర ఆదాయం పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందులో ప్రధానంగా నేలల విషయానికి వచ్చినప్పటికీ ఈ నేలల్లో నీరు ఇంకిపోయే నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో ఈ బరువైన నేలలు, తేలికపాటి నేలలు, అన్ని రకాల నేలల్లో కూడా మనం సాగు చేయవచ్చు. అయితే నల్లిరాగడి నేలల్లో మనం సాగు చేసినప్పుడు మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి నేలలు మనం ఎంచుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే ఈ నేల తయారీ విషయానికి మనం చూసుకున్నట్టయితే సమ్మర్లో బాగా లోతుదుక్కులు చేసుకున్న తర్వాత నేలలో మనకు 3 నుంచి 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువు వేసి మనం బాగా కలిగి దున్నుకున్న తర్వాత విత్తే ముందు బోధులు కాలువలు చేసుకొని తీపి మొక్కజొన్న మనం విత్తుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే దీంట్లో ప్రధానంగా రకాల విషయానికి వచ్చినప్పటికీ షుగర్ 75 అనే రకం కూడా ఎక్కువగా మార్కెట్లో ఉందండి. ఇది 75 నుంచి 80 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తూ సుక్రోజ్ అనేది ఎక్కువగా ఉండటం వలన దీనిని తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. విత్తన మోతాదు విషయానికి వచ్చినప్పటికీ 4 నుంచి 5 కిలోల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుందండి. ఈ తీపి మొక్కజొన్నలో విత్తన శుద్ధి అనేది ఈ 2 గ్రాముల థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, అలాగే మ్యాంకోజెబ్ 3 గ్రాములతో కానీ పొడి మందుతో ఏదో ఒక మందుతో పాటు కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ చేరిపళ్ళు రాకుండా మనకు ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో వరుసకి 60 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా కూడా మనం విత్తుకున్నట్టయితే దీంట్లో కండి అనేది బాగా వచ్చి మనకి ఎక్కువ దిగుబడి అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే పెండిమిథైలిన్ అనే మందుని 72 గంటల లోపు 1 లీటర్ 200 లీటర్ నీటిలో కలిపి మనం ఈ ఎకరా అంతా కూడా సమానంగా తెరిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే
ఎటువంటి గడ్డి జాతి మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తేసిన 15 నుంచి 18 రోజులకి ఎక్కువగా గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి కనుక దానిని మనం నివారించాలంటే టెంబోట్రయోన్ అనే మందుని 115 ml అలాగే దాంతోపాటు అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు మిక్స్ చేసి మనం కొట్టినట్టయితే ఎకరా మొత్తానికి కూడా ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు కూడా మనం నివారించవచ్చు. ఈ మధ్య కాలంలో తొంగ ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తుంది కాబట్టి తొంగ జాతి కలుపు మొక్కలను ఎక్కువగా ఉన్నప్పుడు దీని నివారణకు హాలోసల్ఫ్యూరాన్ మెథైల్ అనే మందుని ఒక 40 గ్రాములు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ తొంగను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ తీపి మొక్కజొన్నలో ఈ ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం ఒక ఎకరాకి వేసుకోవాలి. అయితే ఈ నత్రజనిని 3 సమభాగాలుగా చేసుకొని ఒకటి విత్తేటప్పుడు, ఇంకొక భాగం 30 రోజులకి, అలాగే మిగిలిన చివరి భాగాన్ని 60 రోజుల టైంలో మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ భాస్వరాన్ని అలాగే పొటాషియం ఇచ్చే ఎరువుల్ని చివరి దుక్కులో వేసుకొని మనం కలిగి దున్నుకొని ఈ విత్తనాన్ని విత్తుకున్నట్టయితే సరిపోతుంది. ఈ కండిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం అలాగే గింజ అనేది ఎక్కువగా నీటితో నిండి ఉండటం వలన నీటి తడులు అనేవి చాలా విరివిగా ఇవ్వాల్సి వస్తుంది. నేల తాలూకు స్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజులు గ్యాప్ ఉండేట్టు మనం ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. అందులో ప్రధానంగా పూత దశ అలాగే గింజ పాలు పోసుకునే దశ అనేది తేమకు చాలా సున్నితంగా ఉంటాయి కనుక ఆ దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా పంటను మనం చూసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా కూడా ఈ కత్తెర పురుగు తీపి మొక్కజొన్నలో కూడా ఈ కత్తెర పురుగు ఎక్కువగా ఆశించి ఆకు మొత్తాన్ని తినేసి మధ్యలో ఉండే ఆ నడిమి ఈయనను వదిలేస్తూ ఉంటుంది. అందువలన దీని తాలూకు ఉధృతి పెరగక ముందే మనం నివారణ చర్యలు అనేవి చేపట్టాలి. మనం చిన్న పురుగులు మనం గమనించినట్టయితే వేప గింజల కషాయం కూడా ఇది సమర్థవంతంగానే పనిచేస్తుంది. అలాగే దీని తాలూకు ఉధృతి పెరిగిపోయినప్పుడు మనకు మార్కెట్లో ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. దానిని ఒక 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని పిచికారీ చేయొచ్చు. అయితే రైతు సోదరులు పిచికారీ చేసేటప్పుడు మాత్రం ఈ కత్తెర పురుగు నివారణని సమర్థవంతంగా చెయ్యాలి అంటే తప్పనిసరిగా మనం కొట్టినటువంటి మందు అనేది మొక్క మొవ్వులో పడే విధంగానే ప్లాన్ చేసినట్టయితే ఈ కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందును కూడా 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి ఎకరా మొత్తాన్ని కూడా పిచికారీ చేయొచ్చు. అలాగే విషపు ఎరలను తయారు చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అందుకు గాను 10 కేజీల తవుడిని 2 లీటర్ల వాటర్ని కలిపి అలాగే దానికి 2 కేజీల బెల్లాన్ని జోడించి ఒక నైట్ అంతా కూడా దాన్ని పులియబెట్టిన తర్వాత మరుసటి నాడు దీనికి 100 గ్రాముల కార్బన్ అనే మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని మనం పొలంలో సాయంత్రం పూట మనం చల్లుకున్నట్టయితే వీటిని తిని చాలా వరకు కూడా లార్వాలని చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్టెంబోర్ విషయానికి వచ్చినప్పటికీ ఈ స్టెంబోర్ అనేది ఎక్కువగా కూడా ఈ పంట ఆకుల మీదనే ఎక్కువగా ఫస్ట్ ఆశించి చిన్న చిన్న హోల్స్ అంటే కన్నాలు పెట్టేస్తుంది. ఆ కన్నాలు పెట్టిన తర్వాత ఈ పురుగు అనేది క్రమేణా మొక్క మొవ్వులోకి దిగిపోయి ఆ మొవ్వుని కూడా తినేసి ఆ మొవ్వు అంతటినీ కూడా మనం పీకేటప్పుడు ఏమవుతుందంటే సులువుగా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది మేజర్గా కాండం తొలిచే పురుగు అనేది చేసినటువంటి ప్రధానమైన డ్యామేజ్. సో దీన్ని మనం పొలంలో అక్కడక్కడ గుర్తించినప్పుడే ఈ కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికల్ని ఒక 3 నుంచి 4 కిలోలు ఎకరా మొత్తానికి కూడా మొక్క మొవ్వులో మనం వేసినట్టయితే దీన్ని అరికట్టవచ్చు. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ని 100 గ్రాముల 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని కూడా స్ప్రే చేసిన కూడా తగ్గుతుంది. అలాగే ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందును కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ స్టెంబోరర్ని మనం అరికట్టవచ్చు అనమాట. తెగుళ్ళ విషయంలో ఈ షీత్ బ్లేడ్ అనేది అంటే దీన్నే మనం ఏమంటారంటే పొడతెగులు అంటాం. ఈ పొడతెగులు మన కాండం మీద మొదటగా ఏర్పడి అది క్రమేణా ఆకుల మీదకి అలాగే కండి మీదకి కూడా వ్యాపిస్తుంది. మనం దీన్ని హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినా కూడా మనం దాన్ని తగ్గించవచ్చు. దీంట్లో కోత విషయానికి వచ్చినప్పటికీ సో పాలు పోసుకున్న దశ అనేది 75 రోజులకి మనం రావడం జరుగుతుంది. ఈ 75 రోజుల్లో మనం పంటను మనం కోయడం స్టార్ట్ చేస్తాము. అలాగే కండి మీద ఉన్నటువంటి ఆకులు అనేవి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మనం కోయడం జరుగుతుంది. రైతు సోదరులు ఇమీడియట్గా కోత కోసం వెంబటే దాన్ని మనం మార్కెట్ చేసుకుంటే అధికంగా రేటు పలికే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో దీనికోసమే ఈ ఎకరా మొత్తాన్ని కూడా 4-5 భాగాలు చేసుకొని ఒక భాగం అనేది ఒకసారి సోయింగ్ చేస్తే ఆ రెండో భాగం వచ్చేసినప్పటికీ ఒక 7 నుంచి 10 రోజుల వ్యవధి గ్యాప్ ఉంచుకొని మళ్ళీ ఇంకొకసారి సోయింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాగర్డ్ ప్లాంటింగ్ ఉండటం వలన ఫస్ట్ వేసేవన్నీ ఒక 20 సెంట్లు అనేది ఒకసారి కోతకు వస్తుంది. తర్వాత 20 సెంట్లు అనేది ఇంకొకసారి కోతకు రావడం వలన మార్కెట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే దిగుబడి విషయానికి వచ్చినప్పటికీ మనం దీంట్లో 60 నుంచి 20 సెంటీమీటర్ల గ్యాప్తో మనం ఇస్తాం కనుక ఒక ఎకరాకి 33,000 మొక్కల వరకు కూడా మనకు వస్తాయి. సో 33,000 మొక్కల నుంచి ప్రతి ఒక్క మొక్క నుంచి ఒక కండి వస్తుంది కనుక మనకు సుమారుగా 30,000 కండులను మనకు రావడం జరుగుతుంది.
ఉంటుంది. ఈ 30,000 కండ్లు అనేవి మార్కెట్లో సుమారుగా ఒక 5 నుంచి 8 రూపాయలు చెప్పున ఒక కండి మనకి పలికినా కూడా 1,50,000 వరకు కూడా మనకి ఆదాయం వస్తుంది. మన ఖర్చులు పోను నికరాదాయం అనేది ఒక 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మనకి రైతు సోదరులకి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ పండించుకోగలిగే పండ్ల తోట అరటి. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న డిమాండ్ను బట్టి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో అరటికి సిగటోకా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు తీవ్రమైతే అరటిగెల నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అరటి నాటిన దగ్గర నుంచి కోత వరకు ఏ దశలోనైనా కనిపించే సిగటోకా తెగులు నివారణకు అన్ని రకాల చర్యలను సమగ్రంగా పాటించాల్సి ఉంటుంది. అరటిలో సిగటోకా తెగులు నివారణ గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగుల్ని ఈ మధ్య కాలంలో పేరు మార్చారండి. అది ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అంటున్నాము. ఇదేంటంటే ఈ తెగులుని స్యూడోసర్కోస్పోరా అనే శిలీంధ్రం కలుగచేస్తూ ఉంటుంది. ఈ స్యూడోసర్కోస్పోరాలో 2 రకాల స్పీషీస్ ఉంటాయండి. ఒకటి వచ్చి స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా, ఇంకొకటి స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసే. మనం ఎప్పుడు చెప్పుకునే సిగటోకా అనేది స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో మన దగ్గర ఉన్నది స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసేగా గమనించడం జరిగింది. కాబట్టి సిగటోకా కాదు, ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అని నిర్ధారించడం జరిగింది. వర్షాకాలంలో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం ఉండాలి, అదేవిధంగా అధిక తేమ ఉండాలి, తర్వాత ఆకు మీద కొంచెం తడి అనేది ఉంటే కనుక ఈ సిగటోకా లేదు ఈమ్యూసే ఆకుమచ్చని కలిగించే శిలీంధ్రానికి అనుకూలించే పరిస్థితులు. కాబట్టి వర్షాకాలంలో మనకి ఈ తెగులు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలను కనుక చూసుకున్నట్టయితే ముందుగా కింద వరుస ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా పసుపు పచ్చ లేదు గోధుమ రంగులో మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలన్నీ కూడా ఈనెల్లాగానే చిన్న చిన్న మచ్చలు ఒకదానికొకటి సమాంతరంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ సంఖ్య పెరిగిన కొద్దీ పరిమాణం కూడా పెరిగిన తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా ఎండిపోవటం జరుగుతుంది. ఆ ఎండిపోవటం అనేది ఆకు చివరన కానీ అంచున కానీ ప్రారంభమైనప్పటికీ ఈనెలకు సమాంతరంగా ఈ చిన్న చిన్న మచ్చలు అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. పొటాష్ ధాతు లోపం కానీ అదేవిధంగా కోడ్డాన ఆకుమచ్చ కానీ ఇలాంటి వాటితో కన్ఫ్యూజ్ కాకుండా ఈనెలకు సమాంతరంగా ఈ మచ్చలు ఉన్నాయా లేదా, అది కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా లేదా, కింద ఆకుల్లో ప్రారంభమై క్రమంగా పైకి వెళ్తున్నాయా, ఇలాంటివి కనుక గమనించుకున్నట్టయితే కనుక మనం అది సిగటోకా ఆకుమచ్చ తెగులు లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవచ్చు. ఈ ఆకులన్నీ ఎండిపోవటం వల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు అనేది మనకి గెల బయటికి వచ్చిన తర్వాత ఆశించినట్టయితే కనుక కొత్త ఆకు రాదు కాబట్టి ఉన్న ఆకులు ఎండిపోతాయి కాబట్టి కాయ నిండటం జరగదు. సగం సగం నిండి కాయ పండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ సిగటోకా ఆకుమచ్చ లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుకి మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలండి. ముందుగా ఈ తెగులుని గ్రాండ్9 రకం అనేది అస్సలు తట్టుకోలేదు. ఈ గ్రాండ్9 రకాన్ని ఎంచుకున్న రైతులు వర్షాకాలంలో వస్తూ ఉంది అంటే కనుక తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఇందులో ముందు జాగ్రత్తగా కలుపంతా ఉండకుండా నివారించుకోవాలి. అదేవిధంగా ఎండిన ఆకులు అలాంటి ప్రాంతాన్నంతా తీసివేసి వాటిని కాల్చివేసేయాలండి. తర్వాత రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొక్కకి మధ్య ఎడం అనేది సరిగ్గా పెట్టుకోవాలి. గ్రాండ్9 రకానికైతే 1.8 x 1.8 మీటర్ స్పేసింగ్ చెప్తాము. దగ్గరగా వేసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మనకి తెగులు ఉధృతి చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువులు అనేది ముఖ్యంగా నత్రజని మరియు పొటాష్ ఎరువులని సక్రమంగా వేసుకోవాలి. మనకి తెగులు ఇంకా మొదలవ్వకపోతే కనుక ముందు జాగ్రత్త చర్యగా మనం 2 రకాల మందులు చెప్పుకోవచ్చండి. మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా క్లోరోథెలానిల్ 2 ml 1 లీటర్ నీటికి, ఈ రెండింటిని మనం మార్చి పిచికారీ చేసుకోవచ్చు.
అదే తెగులు గమనించిన తర్వాత అయితే కనుక ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకుని దీంతో పాటు లీటర్కి ఒక 10 మిల్లీలీటర్లు మినరల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చండి. ఈ మినరల్ ఆయిల్ లేకపోయినా సరే జిగురు మందుని తప్పనిసరిగా కలుపుకోవాలి. కలుపుకుని ఈ మందుని 3 సార్లు 25 రోజుల వ్యవధిలో మనం కొట్టుకున్నట్టయితే కనుక ఈ సిగటోకా తెగుల్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. అదే ఈ మధ్య కాలంలో ఏంటంటే దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఎక్కువగా వర్షపాతం 2-3 నెలలు వరకు పడుతూ ఉండటం వల్ల ఒక్కోసారి ఈ ప్రాపికొనజోల్ మందు 3 సార్లు పిచికారీ చేసినా సరే మనకి కంట్రోల్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రెండో పిచికారీ కింద కార్బండాజిమ్ మరియు మ్యాంకోజబ్ ఇది ఒక మిశ్రమ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తరువాత ఇంకా మనకి ఉధృతి ఉన్నట్టయితే కనుక 25 రోజుల తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇంకా 4గో పిచికారీ కింద డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ 4 రకాల మందుల్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఉధృతిని బట్టి తెగులు ఉన్నట్లయితే కనుక ఇవే మందుల్ని మళ్ళీ మనం ఇంకొకసారి పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే గెల కోసే 45 రోజుల ముందే ఈ పిచికారీలన్నీ ముగించుకోవాలి. ఇలా సమగ్రంగా మనం సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ సిగటోకా లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. గత సంవత్సరం కందుల ధరలు చూశాక ఈ సంవత్సరం కందిని వేసుకునే వారి సంఖ్య కొంత పెరిగిందనే చెప్పాలి. కందిని సాధారణంగా ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లలో అంతర మిశ్రమ పంటగా సాగు చేయడం పరిపాటి. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. దీనితో పాటు పైరు కీలక దశల్లో బెట్టకు గురికాకుండా సాగులో మెలకువలను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ తెలంగాణలో వానాకాలం కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే వానాకాలం అపరాల పంటల్లో అలాగే వర్షాధారంగా పండించే అపరాల పంటల్లో కంది ప్రధానమైన పంట. కంది ముఖ్యంగా యాంత్రికంగా సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన పంట. వర్షాధారంగా అన్ని నేలల్లో పండించుకోవచ్చు. ఒకసారి కంది పంట వేసిన భూమిలో సుమారుగా 20 నుంచి 24 కిలోల నత్రజని స్థిరీకరించబడుతుంది. అలాగే భూభౌతిక ధర్మాలు కూడా మార్పు చెందే అవకాశం ఉంది. ఇక రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన అన్ని కంది రకాలు కూడా ఎండు తెగులను తట్టుకోవడంతో పాటు అధిక గింజ నాణ్యత కలిగి ఉంటాయి. అంటే గింజ ఎరుపు వర్ణంలో ఉండి మార్కెట్ యొక్క ప్రిఫరెన్స్ ఈ రకాలకు ఎక్కువగా ఉంటుంది. వరంగల్ కంది 1 WRGE 97 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ రకంతో పాటు తెలంగాణ కంది 1 WRGE 93 అనే రకాన్ని కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకంగా గుర్తించడం జరిగింది. ఈ రకంతో పాటు తెలంగాణ కంది 2 WRGE 121 అనే రకం కాయ తొలిచే పురుగులను కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఇక మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే WRGE 255 వరంగల్ కంది 2 అనే రకము ఇప్పుడున్న అన్ని రకాల కల్లా అధిక దిగుబడిని ఇచ్చే రకము. పంట ఆకారం చూసుకున్నట్లే మనకు ఆశా రకం చూసినట్లే ఉంటుంది. వీటితో పాటు తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన TDRG 59 అనే రకాన్ని కూడా ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్రచెలకా నేలల్లో అయితే 4 నుంచి 5 ఫీట్లు వరుసకు ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతోని విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. బరువైన నేలల్లో చూసుకున్నట్లయితే వరుసకు 5 నుంచి 6
ఫీట్ల ఎడంతోని విత్తుకుంటాము. అలాగే మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతోని విత్తుకుంటాం కాబట్టి ఎకరాకు 2 కిలోల విత్తనం మాత్రమే గరిష్టంగా సరిపోతుంది. విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. థైరం లేదా క్యాప్టాన్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి పట్టించాలి. అలాగే చివరగా 30 గ్రాముల ట్రైకోడర్మా ఎకరా విత్తనానికి సరిగ్గా పట్టించడం ద్వారా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తేటప్పుడు బోధ అంచుల మీద విత్తుకోవడం ద్వారా అధిక వర్షాల మూలంగా నీరు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. అలాగే కంటిన్యూస్గా వర్షాలు పడి భూమిలో తేమ ఎక్కువగా ఉండి నీరు ఎక్కడైనా నిలబడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడైనా ఆ పరిస్థితి కనుక గమనించినట్లయితే చెట్టు మొదల్లో మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో అధిక వర్షాల మూలంగా మొక్కలు చావకుండా నిర్మూలించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేసుకోవడం ద్వారా పోషకాలను అందించవచ్చు. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకాలన్నీ కూడా మంచి వర్షపాతం ఉన్నప్పుడు మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా 45 రోజుల సమయం అప్పుడు మొక్క యొక్క తలకొనలు ఖచ్చితంగా తుంచాలి. తద్వారా మొక్క ఎత్తు పెరగకుండా నివారించుకోవడంతో పాటు పక్క శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు చేసుకోవచ్చు. విత్తిన తర్వాత భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును విత్తిన 36 గంటల్లోపు ఎకరాకు 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే కంది తొలి దశలో అంటే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు 4 ఆకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 45 రోజులప్పుడు అంతర్కృషి చేయడం ద్వారా కూడా కలుపు లేకుండా చూసుకొని ఆ అంతర్కృషి చేసినప్పుడు పశువుల ఎరువుకు ట్రైకోడర్మా కలిపి ఆ సాళ్ళలో వేయడం ద్వారా మనము పంట చివరి దశలో వచ్చే తెగుళ్లను కూడా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. సరైన రకాల ఎంపిక, సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోవడం ద్వారా కందిలో అధిక దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తొలకరి జల్లులకు మురిసి పత్తి విత్తనాలు విత్తిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మొక్క మొలిచేసరికి కనీస జల్లులు కూడా లేకుండా పోయాయంటూ రైతులు వాపోతున్నారు. ఎండలు పెరిగి మొక్కలన్నీ వడబడుతుంటే అవకాశమున్న రైతులు స్ప్రింక్లర్ల ఏర్పాటుతో మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఫస్ట్ వానకు పడుతూనే పత్తి గింజలు పెట్టినాం. ఒక బస్తా రేటు గల్లా తెచ్చి పెట్టుకున్న తర్వాత వర్షాలు పడతలేవు. స్ప్రింక్లర్ ద్వారా చేస్తున్నాం పనులు. పత్తి గింజలు పెట్టాము 10 రోజులు అవుతుంది. అవి మొలకలేవు. నీళ్ళు పింకరేసి నీళ్ళు పడతాను. కొన్ని మొలుతాయి, కొన్ని ఎండిపోతాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని అలకపోతాయి. పింకరేసి నీళ్ళు పడతాను. జిల్లా వ్యాప్తంగా పత్తి సాధారణ విస్తీర్ణం 1,00,000 ఎకరాలు కాగా ప్రస్తుతం 35,000 ఎకరాల్లో పంట సాగైంది. మిగతా విస్తీర్ణంలో వర్షాలు పడితే సాగు చేద్దామనుకున్న రైతులు వానజాడ లేకపోవడంతో అదును పోతుందని ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటను బతికించుకునేందుకే నానా తంటాలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. పత్తి గింజలు పెట్టినాం, వానలు కొడతలేవు. పెట్టిన గింజలు మాడిపోతాయి. పెట్టుబడికి మళ్ళా బత్తాలు కావాలి. అంత లాస్ ఉన్నది ఈ పంటలు. 10 బత్తాలు పెట్టినాం, వానలు కొడతలేవు. మళ్ళా కుంటలు పెట్టినాం, మాడిపోతాయి. మొలతలేవు, ఈ వానలు లేవు, పంటలు లేవు. మేము ఎండలు కొట్టిన సన్ని విత్తనాలు పెట్టి ఇప్పుడు 2 సార్లు మొలిపించాము. దీన్ని స్ప్రింక్లర్లతోటి 3 ఎకరాల పత్తి పెట్టాను నేను. ఇది ఎండలతోటి వర్షపడకుండా అయిపోయి బాగా ఎన్ని పోగుంటలు పెట్టినా డబుల్ పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి దాదాపు 1 నెల రోజుల సంది వర్షాలు లేక స్ప్రింక్లర్లతోటి పత్తి మొలిపించడం జరిగింది. గింజలు మొలిపించుడు ఒక ఎత్తుడు అవుతుంది, వీటి ఇప్పుడు సాదుడు ఒక ఎత్తు అవుతుంది. అట్లా ఇక కొంత అయితే మొలిచింది, కొంత మొలవలే. అదే కొంత స్ప్రింక్లర్ పెడతాను, మేము ఇంకా పెట్టలే. ఇక నీళ్ళ వర్షం చేయగానే చూస్తాను. 4 ఎకరాలు రాక పెట్టినాం. పెడితే వానలు లేవు, మొలవలేదు. ఈ వర్షాలు పడతలేవు. ఈ రైతులు మేము ఎట్లా బతకాలి? ఎండిపోయినాయి మొలకలు వచ్చి. ఇక మళ్ళా దున్ని మళ్ళా పెడతాను. పత్తి పెట్టినాం ఎకరంన్నర. ఇదివరకు పెడితే మొలవలేదు, మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టినా. ఇప్పుడే పెట్టినాం, వర్షాలు కొడతలేవు. బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. వాతావరణం సహకరించితేనే రైతుకు లబ్ధి చేకూరుతుంది.
బోర్లు, బావులు ఉన్న రైతులు స్ప్రింక్లర్లు, డ్రిప్ల ఏర్పాటుతో మొక్కలను బతికిస్తున్నప్పటికీ మెట్ట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండుతున్న మొలకలను బతికించుకునే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. సాగు ఆరంభంలోనే నష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.